ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం 24 సంవత్సరం మొత్తం హాయిగా ఆనందంగా కొన్ని ఇబ్బందులతో గడిచిపోయిన విషయం వాస్తవం. మరి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం, కొత్త మాసంలోకి అడుగు పెడుతున్నాం. ఆంగ్లనామ సంవత్సరం 2025 జనవరి మాసంలో ఉన్నటువంటి 12 రాష్ట్రాల వారికి ఫలితాలు. ముందుగా నేను ప్రతి మాసంలో కూడా ఒక మంచి మాట చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. సరే, కొంతమందికి నచ్చుతుంది, నచ్చదు. బట్ ఏదేమైనా ఒక మంచి మాట చెప్పడానికి ధైర్యం కావాలి, స్థైర్యం కావాలి. నేను ఆ స్థాయిలో ఉండగలగాలి. కాబట్టి ఆ స్థాయిలో ఉన్నాను కాబట్టి మీకు మంచి మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈరోజు చెప్పేటువంటి విషయాలు పిల్లల విషయమే. కాకపోతే మీరు చేస్తున్నటువంటి పనిలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్నటువంటి ప్రశ్నకి సమాధానం. మంచివాళ్ళు అంటే 100కి 70% మంది మంచివాళ్ళే ఉన్నారు. 30% అనామకులు, అల్పులు. ఇక వాళ్ళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ 70 మంది ఏదన్నా సాధించాలని తపన ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. దీనికి ఒకటే ఒక మార్గం. అంటే ఎలా మేము సాధించాలి అంటే వ్యక్తులకి ముందుగా మీరు మీ పెద్దవాళ్ళ యొక్క అనుభవాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. అంటే వాళ్ళ అనుభవాన్ని తెలుసుకోండి. ఎలా కష్టపడ్డారు, ఎలా పైకి వచ్చారు, ఎలా వ్యాపారం చేశారు. ప్రతి వృత్తిలో వారి వారి కుల వృత్తి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఏదైనా సరే మీరు వాళ్ళ అనుభవాన్ని స్వీకరించి మీ కొత్తగా చేసేటువంటి వ్యాపారమో లేదా ఉద్యోగమో ఏదైనా ఒక మంచి పని ఆ పెద్దవాళ్ళ యొక్క అనుభవాన్ని మీలోకి అంటే మీరు చేస్తున్న పనిలో క్లబ్ చేయండి. అప్పుడు మీకు అద్భుతమైనటువంటి ఆవిష్కరణ ఉంటుంది. మీరు చేయగలరు. ఒక మంచి సాహసవంతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం వల్ల వ్యాపారం చేయగలరు, ఉద్యోగం చేయగలరు. మీరు సాధించిన లేదండి. యువకులు ఇప్పుడున్నటువంటి భారతీయ యువకులు సాధించలేరు అన్నటువంటిది ఏది లేదు. పాతాళము నుంచి అంతరిక్షం వరకు. పాతాళం అంటే మనకి మన సిరిపూర్ కాగజ్ నగర్ ఇటువంటి ప్రాంతాలు రామగుండంలో బుగ్గలు ఉన్నాయి. అవి పాతాళమే. అవి లోపలికి 8 కిలోమీటర్లు లోపలికి వెళ్తారట వాళ్ళు. 7 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 8 కిలోమీటర్లు వెళ్తారట వాళ్ళు. అది పాతాళమే కదా. అంతరిక్షంలోకి వెళ్ళేటువంటి మన వాళ్ళు ఆలోచించండి. అంటే ఏదైనా సాధించగలిగేటువంటి శక్తి నేటి యువకులకి మీకు ఉంది. కాబట్టి మీరు దేనిని సాధించగలిగే అవకాశం ఉంటుంది. కాకపోతే సమయాన్ని మీరు పర్ఫెక్ట్గా తీసుకోవట్లేదు. పోస్ట్పోన్ మెంటాలిటీ, లేజినెస్, పర్లేదే చేద్దాంలే, అవుతుందిలే అన్నటువంటి తత్వం వల్ల మీరు విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. కాబట్టి మీరు మీ వయసులో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అభివృద్ధిని, వాళ్ళు చేసే పనిని కూడా మీరు అనుభవంలోకి తీసుకోండి. అంటే వాళ్ళది కాపీ కొట్టి పేస్ట్ చేయమని చెప్పండి. నేను కాపీ పేస్ట్ చేయొద్దు. మీకంటూ ఒక విలువ ఉండాలి. కొత్త ఆవిష్కరణ, కొత్త యాప్ తయారు చేయడం, కొత్తగా వ్యాపారం చేయడం. ప్రతిదానికి ఉద్యోగం కోసం ఎందుకు మనకి? ఉద్యోగం నా గవర్నమెంట్ ఇలే, నాకు ఆ గవర్నమెంట్ ఇలే, మోడీ గారు ఇలే, రేవంత్ రెడ్డి ఇవ్వలే, చంద్రబాబు నాయుడు ఇవ్వలేదు. మనకెందుకు? నువ్వు ఎంతమందికి ఉద్యోగం ఇవ్వగలవు? నువ్వు ఉద్యోగం ఇవ్వగలిగే కెపాసిటీ నీకు ఉంది. 10 మందికా, 5గురికా, 2కా, 100 మందికా ఎలానే ఉద్యోగ కల్పన చెయ్యాలి అన్నటువంటి దాని మీద మీరు ముందుకెళ్ళండి. తప్పకుండా మీ వల్ల 1000 మంది, మీ వల్ల 10,000 మంది బ్రతకగలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త ఆవిష్కరణలో చెప్పొచ్చు ఏంటంటే పెద్దవాళ్ళ యొక్క అనుభవాన్ని, వాళ్ళు చేసే పని. ఇప్పుడు రైతు ఉన్నాడు, రైతు ఎలా పంట పండిస్తున్నాడు, 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల నుంచి ఎలా దాన్ని దున్నుతున్నాడు, ఎలా కొత్తగా వచ్చాయి, ఎలాంటి మందులు పిచికారి చేస్తున్నారు, ఎంత ధాన్యం వస్తుంది, ఎంత అమ్ముతున్నాడు, దాని అనుభవం తీసుకోండి. మీరు చేసే వ్యాపారం సాఫ్ట్వేర్ కావచ్చు, కానీ రైతు యొక్క అనుభవాన్ని తీసుకుంటే ఆ అనుభవంలో ఏదో ఒకటి మీకు అనుకూలత కలిగే అంటే ఆ అనుభవంలో మీకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మీ వ్యాపారానికి ఒక ఊతంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అట్లా ప్రయత్నం చేస్తే ఖచ్చితమైనటువంటి మీ వ్యాపారం వృద్ధిలో ఉంటుంది, అనుకూలంగా ఉంటుంది. దేశం యొక్క ఉన్నతికి మీరు పాటుపడే అవకాశం ఉంటుంది. ఇక 30 మంది కూడా మిమ్మల్ని చూసి సిగ్గుపడి నేను కూడా బాగుపడాలనే భావనతో మిమ్మల్ని చూసి వారు కూడా మీ వైపు వచ్చి వారు 100% కూడా యువకులు మన దేశంలో ఉన్నతమైనటువంటి ప్రయోజనాన్ని, దేశానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని తెలియజేసుకుంటూ, అలా ఉండాలని కోరుకుంటూ, ప్రభుత్వం మీద ఆధారపడకండి, మీకు మీరు కొత్తగా వ్యాపారం చేయండి అని మరొకసారి మీకు విజ్ఞాపన చేస్తూ మనం ఇక జనవరి 2025 మాస ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 12 రాష్ట్రాల వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని కోరుకుంటూ
వృశ్చిక రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? 2025 జనవరి మాసంలో దాదాపుగా ఈ రాశి వారికి 4 వారాలు కూడా చాలా మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. వృత్తిలోనూ ఉద్యోగంలోనూ చాలా అనుకూలత. ముఖ్యంగా ప్రమోషన్ కోసం ప్రయత్నం చేసే వారికి 2వ వారంలో మీకు ప్రమోషన్ వచ్చే అవకాశం. కానీ గురుగారు 2వ వారం సంక్రాంతి సెలవులు కదండి, ఎలా వస్తుందంటే ఈ 8 రోజులు 7 రోజులు సెలవులు ఉండవు కదండి. కాబట్టి తప్పకుండా మీకు సంక్రాంతి టైంలోనే మీకు అనుకూలవంతమైన వృత్తిలో అభివృద్ధి పొందుకునే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ ఆపర్చునిటీ కూడా ఉందండి. అది 3వ వారంలో కావచ్చు, 4వ వారంలో కావచ్చు. తప్పకుండా మీకు అనుకూలవంతమైన విదేశీయాన యోగం కూడా ఉంది. తప్పకుండా మీకు షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ప్రతి వారంలో కనపడతాయి. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి, సంగీత నృత్య దర్శకులకి, నిర్మాతలకి మంచి ధనయోగం. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి అనుకూలత, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. అంటే ఒక్కొక్క వారంలో ఒక్కొక్క అభివృద్ధి పొందుకునే అవకాశం. ఒక వారంలో ఉద్యోగం వస్తే ఒక వారంలో ఇల్లు కొంటారు. ఒక వారంలో అనుకూలత. అందరికీ ఒక్కొక్కటి ఒక్కో రకంగా జరిగే అవకాశం. కానీ ఒకే వ్యక్తికి అన్ని జరిగే అవకాశం కూడా మేబీ ఉండొచ్చు. భగవంతుడు అటువంటి అదృష్టాన్ని ఇస్తే మొదటి వారంలో పెళ్లి, 2వ వారంలో గృహయోగం, 3వ వారంలో ఉద్యోగ లాభం, 4వ వారంలో విదేశీయానం ఉండవచ్చు. ఏదైనా సాధ్యమే. భగవంతుడు తలుచుకుంటే ఎంతసేపు అది తప్పకుండా అనుకూలవంతమైన శుభయోగాలు. 4 వారాలు మీకు పండగ వాతావరణం కనపడుతోంది. మిరపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చిల్ల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా లాభాలు. స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాలు, కోర్టులో ఉన్నటువంటి వివాదాలన్నీ కూడా సమసిపోయే అవకాశం. విడిపోదామనుకున్నటువంటి భార్యాభర్తలు శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగే అవకాశం. ప్రేయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటయ్యే శుభ సూచనలు కనబడుతున్నాయి. మంచి అనుకూలవంతమైనటువంటి ఆర్థికాభివృద్ధి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఏదో రకమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని, స్థిరమైనటువంటి గృహ ప్రవేశాన్ని, స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మంచి ఆరోగ్య లాభం, శత్రునాశనం పొందుకునే అవకాశం. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులు కూడా లాభవంతమైన శుభస్థితి. పట్టుదల, మంచి కార్యశీలత, పట్టుదల బాగా ఉండడం, ప్రతి పనిలో పరిపక్వత, కొత్త వ్యాపార ప్రారంభం, వ్యాపారంలో అనుకూలత, ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం, అనుకున్న చోటికి బదిలీలు పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్ లాంటి పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయాన్ని సాధించుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం, పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకోవడం, అలాగే చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం లాభాలు పొందుకునే అవకాశం. రాజకీయ రంగంలో అనుకూలవంతమైన శుభస్థితి, కళాకారుల క్రీడా లాభాలు, సినిమా రంగంలో కూడా మంచి అభివృద్ధి పొందుకోవచ్చు. దర్శక లాభాలు ఉన్నాయి. అలాగే యజ్ఞయాగాది క్రతువులు చేసే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి, మంచి వ్యక్తులతో పరిచయం వల్ల కొత్త వ్యాపార ప్రారంభం, విదేశాల్లో కూడా మీ వ్యాపారాన్ని విస్తరించేటువంటి అవకాశం కూడా చాలా బలంగా కనబడుతుంది. అనుకూలవంతమైన వ్యాపార వృద్ధి కూడా పొందుకోవచ్చును. విదేశాల్లో మంచి కళాశాలలో ప్రవేశాలకు లభించే అవకాశం విద్యార్థులకు కనబడుతుంది. విదేశంలో ఉన్నటువంటి వ్యక్తులకి, భార్యాభర్తలకు ఒకే చోట ఉద్యోగం కానీ, లేదా అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు కానీ పొందుకునే అవకాశం. విదేశంలో వారికి స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, వీసా సంబంధ సౌలభ్యం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. స్వర్ణకార వ్యాపారస్తుల అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలమైన శుభయోగం. పట్టిందల్లా బంగారమే. వస్తు వాహన సౌలభ్యాన్ని, అనుకూలమైన ధనధాన్య యోగాన్ని, చాలా మంచి ప్రశాంతత, గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు, ఈ కాంట్రాక్టర్లకి మంచి ధనలాభాన్ని పొందిన అవకాశం. రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కూడా మంచి లాభాలు. విశేషమైన జనాదరణ బాగా ఉండడం వల్ల రాజకీయ రంగంలో పేరు ప్రఖ్యాతులు కూడా పొందుకోవచ్చు. అనుకున్నటువంటి సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యం, సత్సంతాన ప్రాప్తి. ఈ మాసం మొత్తం కూడా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి ప్రతి మాసం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.